మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడంటే సౌలును గురించి దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడు సౌలు గురించి? సౌలు యొక్క జీవితం దేవుని చిత్తం అయితే నేను ఎప్పుడన్నా చెప్తాను. మనం చాలా నేర్చుకోవలసినటువంటి విషయాలు దానిలో ఉన్నాయి ఆయన జీవితంలో. అయితే సౌలును గురించి ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేలు ప్రజలను ఏలు ఒక అభిషిక్తుడైనటువంటి ప్రవక్తగా ఆయన ఉంటూ ఆయన ఆ బాధ్యత నేను ఒకప్పుడు అప్పగించాను, లేదంటే దేవుడు నా ద్వారా అప్పగించి ఉన్నాడు. కానీ సౌలు దానికి సరిపడ్డగా ప్రవర్తించట్లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి? వారిని పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరు? ఇలా ఉంటున్నాడు సౌలు అని చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. మనం దీనిలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటంటే దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. హల్లెలూయా. మనం దుఃఖపడుతూ ఉంటాం చాలాసార్లు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయం. కానీ మనం దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. అయితే దేవుని సేవ గురించి దుఃఖిస్తున్నప్పుడు మరింతగా ఎక్కువగా రెస్పాండ్ అవుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క భారమును వహించేటువంటి సౌలు అతని యొక్క జీవిత విధానము సరిగ్గా లేదు. ఇప్పుడు మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం సంఘం గురించి. నా బిడ్డల సంగతి నాకు బాగా తెలుసు. మరి శుక్రవారాలు ప్రత్యేకముగా మరి అనేక విషయాలతో మేము కన్నీటితో ప్రార్థన చేస్తాం. పరిచర్య నిమిత్తమే మేము ఎక్కువగా మరి ప్రార్థన చేస్తాం. గొప్ప చెప్పడం కాదు, కానీ ఒకవేళ చాలామంది కూడా చేస్తూ ఉండుండొచ్చు ప్రార్థనలు. కానీ మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఇదేంటంటే అయ్యగారు మచిలీపట్నం అభివృద్ధి గురించి చాలా ప్రార్థనలు చేశారు. మీ అందరికి కూడా చెప్పారు, చాలా చోట్ల కూడా చెప్తారు ఆ విషయం. ఎందుకంటే మచిలీపట్నం అభివృద్ధి అవితే మనము ఆటోమేటిక్గా అభివృద్ధి పడతాం అని చాలాసార్లు ప్రార్థించారు, చాలాసార్లు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఎన్ని నెరవేర్చబడినాయి ఎవరికైనా గుర్తుందా? డీమార్ట్ రాలేదు అసలు అప్పటికి. డీమార్ట్ వచ్చింది, పోర్ట్ వచ్చింది, తర్వాత మరి బందర్కోట సైడ్లో దాన్ని ఏంటంటారంటే షిప్ యార్డ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, మరి మాల్ వచ్చింది. మాల్ రావడం, మరి అక్కడ చాలా విషయాలు మరి షాపుల్లో ఉండడం, ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా అయిన తర్వాత కొన్ని రోడ్లు బాగా అయినాయి. ఇంకా చాలా విధముగా మచిలీపట్నం అభివృద్ధి అయింది. మచిలీపట్నం అభివృద్ధి అయింది, మంచి మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అవుతాడంటే తన సేవ నిమిత్తము, తన పరిచర్య నిమిత్తము భారము కలిగి దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి ఎవరున్నారు అనేటువంటి ఒక బాధతో మరి సమూయేలు ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, నేను విసర్జించిన, ఈ మాట ఎంత భయంకరమో తెలుసా అండి? తండ్రి అయినటువంటి దేవుడు గనక మనల్ని విసర్జిస్తే ఎంత భయంకరమో నేను చెప్పలేను. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన యొక్క దృష్టిలో. ఇక్కడ దేవాది దేవుడు సౌలును విసర్జించాడు. అందుకనే మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాడు అక్కడ. నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంత కాలము దుఃఖిస్తావు? కొంతమంది కొన్ని విషయాలలో దాన్నే పట్టుకొని కూర్చొని దుఃఖపడుతూ ఉంటారు, అప్పుడెప్పుడో జరిగిన విషయం గురించి. ఎంతకాలము నీవు దుఃఖిస్తూ మరి ఆ యొక్క సౌలును గురించి నువ్వు ఉంటావు. కనుక నీ కొమ్మును తైలముతో
నింపు. ఇజ్రాయేలు ప్రజలను మరి ఆ కొమ్ములు, ఆ గొర్రె పోతు కొమ్ములు చాలా విలువైనవి, చాలామంది కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కొమ్ములో అభిషేకమైనటువంటి తైలం పోస్తారు, ప్రార్థించబడినటువంటి ఆ తైలాన్ని పోస్తారు. పోసి ఆ యొక్క కొమ్ము నుంచి ప్రార్థన చేసి మోకరించి వాళ్ళుంటే ఆ కొమ్ముతో ఆ యొక్క దాని మీద పోసి అభిషేకిస్తారు. కనుక నీ కొమ్మును నువ్వు తీసుకో చెప్తూ ఉన్నాడు. నీ కొమ్మును తీసుకుని తైలముతో నింపుము. తైలము దేనికి సాదృశ్యముగా ఉన్నది? అభిషేకముకు సాదృశ్యముగా ఉన్నది. సేవకులను మరి అభిషేకిస్తూ ఉన్నప్పుడు తైలముతో అభిషేకిస్తారు. నన్ను 8 మంది రెవరెండ్స్ నన్ను అభిషేకించారు, 8 మంది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, నీ కొమ్మును తీసుకుని నువ్వు దానిని తైలముతో నింపము. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నేను పంపిస్తూ ఉన్నాను. యెషయా ఎవరండి? దావీదు తండ్రి. దావీదుకు చాలామంది కుమారులు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఎవరిని అభిషేకిస్తున్నామో చెప్పలా. నువ్వు బాధపడద్దు అని చెప్పాడు. అనవసరం నేను విసర్జించాను సౌలుని అని చెప్పేశాడు. తర్వాత నీ యొక్క కొమ్మును తీసుకుని దాన్ని తైలముతో నింపి నీవు యెషయా యొద్దకు వెళ్ళు, అతని కుమారులలో ఉన్నటువంటి వారిని నేను అభిషేకించబోతున్నానని చెప్పాడు. కానీ దేవుడు ఎవరిని అభిషేకిస్తున్నామనేటువంటి విషయము చెప్పలే అక్కడ. అయితే ఆ యొక్క కొమ్మును మరి తైలముతో నింపి యెషయా యొద్దకు సమూయేలు వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలని సెలవీయగా సమూయేలు యెహోవాకి ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. బెత్లెహేమునకు వెళ్ళాడు. అక్కడ మరి యెషయా యొద్దకు వెళ్ళి నీ కుమారులలో ఎవరు అని చెప్పేసి వాళ్ళని పలకరించినప్పుడు ఇక్కడ కుమారులను మరి ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వస్తూ ఉంటుంటే దేవుడు వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడు? ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ గమనించితే మనము సమూయేలు కొంతమందిని లక్ష్య పెడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 7వ వచనములో మరి ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనుష్యుల నిర్ణయాలు వేరు, దేవుని నిర్ణయాలు వేరు. నా యొక్క చిన్నతనంలో నా నిర్ణయం వేరే ఉండేది. నేను పెద్ద ప్లేయర్ అవ్వాలి అని చెప్పేసి, అలాగే దేవుడు దీవించాడు. నేను నేషనల్స్ కూడా ఆడాను. నా తల్లిదండ్రులు కూడా అదే విధంగా మరి ప్రోత్సహించారు. మరి ఆ కాలంలోనే మరి న్యూస్ పేపర్స్లో, రేడియోస్లో పేర్లు చెప్పేటువంటి ఇట్లా గెలిచారు. దాంట్లో కీలకమైన పాత్ర వహించింది అమృత చార్లెస్ అని చెప్పేసి. మా నాన్నగారి పేరు అప్పుడు ఉండేది చిన్నప్పుడు, అమృత చార్లెస్. వివాహమైన తర్వాత మరి అమృతరావు అని మరి నాకు యాడ్ చేయబడింది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు తన సేవకురాలుగా ఆయన దృష్టిలో ఉన్నది కనుక నన్ను ఈ విధంగా దేవుడు మలుచుకున్నాడు. హల్లెలూయా. అలాగే మీ అందరి జీవితాలలో కూడా చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము ఎలా ఉంటుంది అని అంటే ఆయన ప్రణాళిక అద్భుతమైన రీతిలో ఆయన ఉంటుంది. అంతేకాదు అటువంటి ఆలోచనలే ఆ ప్రజలకు ఇచ్చి దేవుడు ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం నడిపిస్తూ ఉన్నప్పుడు వారు హెచ్చింపబడతారు. కనుక మనుష్యులు లక్ష్య పెట్టేటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు, పై రూపాన్ని అంతకంటే లక్ష్య పెట్టడు. యెహోవా హృదయంను లక్ష్య పెట్టును అని చెప్పేసి ఇక్కడ తెలియజేసినటువంటి మాట. అయితే అందరిని తీసుకొస్తున్నాడు యెషయా, వాళ్ళ కుమారులందరిని కూడా తీసుకుని వస్తున్నాడు. కానీ ఎవరిని కూడా అక్కడ సమూయేలు అభిషేకించట్లేదు. కానీ ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే ప్రవక్తలను కానీ దేవుని గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తులను కానీ కించపరచడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ
నేను సరిపోను, కానీ ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి నేను చెప్పవలసి వస్తున్నది. ఇక్కడ ఏంటంటే సమూయేలు వచ్చాడు, ఎప్పుడు అభిషేకం చేద్దామా అని కొంత ఆరాటం అక్కడ సమూయేలుకి కనపడుతూ ఉన్నది. అయితే వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అభిషేకించబడినటువంటి తైలము పొరపాటున వేరే వాళ్ళ మీద వేస్తారేమో అని, ఒకవేళ నా యొక్క అండర్స్టాండింగ్ చెప్తున్నాను, ఒకవేళ అలా అవుతుందేమో అనుకొని వెంటనే తండ్రి అయినటువంటి దేవుడు, నడిపించు దేవుడు, ఆయన చిత్తానుసారంగా ఏర్పాటు చేసేటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. అలాగే వినపడింది. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు అనేటువంటి దానిలో చక్కని నిదర్శనం. నిజముగా మనము మన జీవితంలో ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క చిత్తము గురించి కొన్ని రోజులు మనం ప్రార్థన చేయాలి. ఒక కార్యము చేయాలి అని అంటే, ఒక పని మనం చేయాలి అని అంటే, ఏదైనప్పటికీ కూడా ప్రతి దాంటి విషయంలో కొంతకాలము ప్రార్థన చేసి దాని ప్రకారమే మనం నడవాలి. ఎందుకనగా మనం సరైనటువంటి సమయం దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా, ప్రార్థన చేయకుండా కార్యాలు చేస్తే దానిలో చాలా విషయాలు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏమని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇతను కాదు అని చెప్పేసి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తే మరి ఏంటి, ఎవరిని చూసినా సరే ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదని అంటున్నాడు దేవుడు. మరి ఎవరై ఉంటారు? అక్కడ నిలబెట్టాడు యెషయా తన కుమారులను, కానీ కాదంటున్నారు. ఇంకేంటి అని చెప్పి అనుమానం వచ్చి యెషయాతో అంటున్నాడు. ఏమనంటే, ఇంకెవరైనా ఉన్నారా అండి? ఇక్కడ తండ్రి ఒక ఆలోచన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, తన సొంత తండ్రికే, గమనించండి, తన సొంత తండ్రికే దావీదు ఎడల ఆలోచన లేదు. కానీ దేవుడు ఎవరి మీద ఉన్నది? ఆయనకు దావీదు మీద ఉన్నది. దావీదును అభిషేకించాలనియు ఇజ్రాయేలు ప్రజలను ఏలడానికి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు కూడా గమనించండి దేవుని బిడ్డారా, దేవుడు ఒక కార్యము చేస్తూ ఉన్నాడనంటే ఖచ్చితంగా మనుషుల యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. మీరు గమనించండి దేవుని బిడ్డారా, మనం చాలా నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే అన్నీ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువా నేను ఫ్యాన్ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఏసీ కొనుక్కోవాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఏసీ కొనుక్కోవడానికో ఫ్యాన్ కొనుక్కోవడానికో మరి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం, కానీ ఆ ఎలక్ట్రీషియన్ కూడా అన్నీ వచ్చి ఫిక్స్ చేసిన తర్వాత మనం ఎలా అంటామంటే, ప్రభువా నేను పడుకున్నప్పుడల్లా నువ్వే స్విచ్ చేయి నాయన. ఆ టైప్ ప్రార్థన చేస్తాం మనం చాలా. మనం ఏమీ చెయ్యం, ఆరాధన ప్రార్థనలకు రాం, సమయం గడపం, ఏమీ చెయ్యం. కానీ దేవుడు ఆశీర్వాదాలు వచ్చేయాలి, ఆయన దృష్టి అంతా నా మీద ఉండాలి, నేను కోరుకున్నది చేసేయాలి, నేను అనంగానే వినేసేయాలి. నేనేమీ చెయ్యను, నువ్వు మాత్రం అన్నీ చేసేయి. ఎక్కడన్నా కుదురుద్దండి? ఇక్కడ మరలా చెప్తున్నాను, దేవాది దేవుడు దావీదును డైరెక్ట్గా అభిషేకించాలంటే డైరెక్ట్గా దావీదుతో మాట్లాడొచ్చు దేవుడు. ఆయన బలమైన హస్తమును ఆ దావీదు మీదకు చాపి అభిషేకించి, ఇదిగో నా ప్రజలను నువ్వేలు అని ఒక మాట చెప్పచ్చు. కానీ ఇక్కడ మనుషుల ప్రమేయము ఉన్నది కనుక ఆ మనుషుల ద్వారా చేయుటకు ఇక్కడ అతని తండ్రికి, దావీదు యొక్క తల్లిదండ్రులకి, దావీదు యొక్క సహోదరులకి, ఈవెన్ సమూయేలుకు కూడా తెలియజేసేటువంటి విధముగా ఇక్కడ దావీదును అభిషేకిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇతను కాదని అన్నప్పుడు అప్పుడు సమూయేలు కొద్దిగా వచ్చి, ఇంకా నీ కుమారులలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ తండ్రి ఎంత చీప్గా మాట్లాడుతున్నాడండి. ఆడు గొర్రెలను కాసుకునేటువంటి వాడు, ఆడు అసలు ఎప్పుడు ఇంట్లో ఉండడు. అసలు నేను అనుకుంటాం,
జనరల్గా రెస్పాన్సిబిలిటీ జాబు పెద్దవాళ్ళకి ఇస్తాడు. దావీదే నేను గొర్రెలను కాస్తానని కోరుకుని ఉంటాడని నేను అనుకుంటున్నా, మై అండర్స్టాండింగ్. ఎందుకనగా ఏకాంతం. నాకు కూడా కొన్నిసార్లు ఒక్కదాన్ని ఉండడం భలే ఇష్టం. ఎందుకంటే చక్కగా బైబిల్ చదువుకుంటూ, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా వాక్యాలు ధ్యానం చేయొచ్చు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. దావీదును ఎందుకు కోరుకుని ఉంటాడు దేవుడు చెప్పండి మీరు? ఇంకొక మాట చెప్తున్నాను. దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు అతని వయసు ఎంత తెలుసా? 15 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఒక రాజుగా నియమించడం అని అంటే, లేదా ఆ గొర్రెల కాపరిత మురికిగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఎందుకంటే అతను ఎప్పుడూ అడవుల్లో తిరిగేటువంటి వాడు, మురికితనం ఎక్కువగా కనపడుతున్నది. గొర్రెలను కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారండి? అయితే దావీదును ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? యవన బిడ్డలు చెప్పండి. దావీదు గొర్రెలను కాస్తూ ఏం చేస్తున్నాడండి? కీర్తనల గ్రంథములో రాయబడిన స్తుతి కీర్తనలన్నీ కూడా దావీదు ఆ యొక్క అడవులలో గొర్రెల వెనకాల ఉండి వాటిని కాస్తూ ప్రతి దినము కూడా, ప్రతి గంట కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని మహిమపరచటం అనేటువంటిది గొప్ప సాధనం, గొప్ప ఆధిక్యత మనకు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కోరుకునేటువంటి వాడుగా మన జీవితం ఉండాలి. దావీదును కోరుకున్నాడనంటే అక్కడ ఎవ్వరు కూడా, ఈవెన్ సమూయేలు కానీ, ఈవెన్ తన తండ్రి కానీ, దావీదు తండ్రి కానీ, దావీదు తల్లి కానీ, దావీదు యొక్క సహోదరులు కానీ ఎవ్వరు కూడా దావీదును అభిషేకిస్తారని తెలియదు, ఈవెన్ సమూయేలుకు కూడా. కానీ దేవుడి యొక్క నిర్ణయం అది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే దావీదును ఆయన కోరుకున్నవాడు. అనండి అందరూ, దావీదును దేవుడు కోరుకున్నాడంటే ఎంత అద్భుతమైన ఆలోచన అండి దావీదు ఎడల. ఎందుకు అనంటే దావీదు అతని యొక్క పని ఏంటంటే గొర్రెలను కాస్తూ దేవునిని మహిమపరచటం. హల్లెలూయా. దేవునిని మహిమపరుస్తూ ఉంటాడు. మరి ఆ బైబిల్ గ్రంథంలో వీణ అని రాయబడి ఉంది, కానీ అది వీణ కాదండి, అది హార్ప్ అన్నమాట. హార్ప్ ఎలా ఉంటుందంటే అదొక షేప్లో ఉండి దాని మీద అంతా స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ యొక్క హార్పుని దావీదు ప్లే చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచాడు, దేవుని నామాన్ని కొనియాడాడు. అందుకనే దేవుడు దావీదును కోరుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమందిని కోరుకుంటాడంటే, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు అని అంటే, దేవుడు కొంతమంది మీద ఇష్టం చూపిస్తాడు అని అంటే దాని వెనకాల చాలా కారణం ఉండాలి. అర్హత కొన్ని విషయాలలో ఉండాలి. దేవుడు మన యొక్క ఆలోచనలు ఆయన చూస్తాడు, మన యొక్క ఆసక్తిని దేవుడు చూస్తాడు. నీకెంత ఆసక్తి ఉన్నది దేవుని ఎడల, నీకెంత ఇష్టం ఉన్నది దేవుని విషయంలో, దేవుని ఆరాధన విషయంలో, నా వంతుగా నేనేం చేయాలి దేవునికి అనేటువంటి ఒక తపన అంతకంటే మించింది మరొకటి లేదండి. నా జీవితం నేను దేవునికి సమర్పించుకుని, దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించాడంటే మేము దేవుని కొరకు ఏం చేయాలనేటువంటి తపనే మాకు ఎప్పుడూ ఉంటుంది. నీవు ఆశీర్వదింపబడాలి అనంటే, నువ్వు దీవింపబడాలి అని అంటే, సర్వశక్తుడైనటువంటి ఆయన యొక్క కన్నులు నీ మీద ఉండాలి అని అంటే, నీవు కోరుకున్నది నీకు దేవుడు జరిగించాలనంటే నీవు కూడా దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. నిజంగా మనం గుండెల మీద చేసుకుని ఆలోచిద్దామండి ఒకసారి. నా జీవితము ద్వారా నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడ్డాను అని అంటే ఉన్నదా అండి? ఒక్క పేజీ అన్నా ఉన్నదా? నేను ఇది చేశాను దేవునికి, సంఘములో ఇలా జరుగుతుందంటే నేను కష్టపడ్డాను. మన మీటింగ్స్కి 16-17 నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు, హైదరాబాద్లో ఉంటుంది తన, ఆమెకి ఇంకొక ఆవిడకి ఫోన్ చేసిందంట. మొన్న ఒక కాన్ఫరెన్స్ అయినప్పుడు ఆమె మొత్తం ఆ కంప్యూటర్లో వర్క్ అంతా కూడా ఆమె చేసి చాలా అద్భుతంగా అడ్మినిస్ట్రేట్ చేసింది. ఆమె నీట్ రాసిందంట. ఆ పాప
అయితే వాళ్ళ అమ్మగారు అన్నారంట, నేను మచిలీపట్నం పంపిస్తాను, ఆ మీటింగ్స్లో పాపను వాడుకోండి మీరు. ఎంత అద్భుతం అండి! అలాంటి వాళ్ళ గురించి ఇంకా లోకం ఉంటుందండి. ఆ పాప నేను పంపిస్తాను, ఆ 2 రోజుల మీటింగ్, ఆ పాప కంప్యూటరే కాదు ఏ పని ఊడవడం కూడా చేస్తుందంట. అంటే నాకు ఇంతవరకు కూడా ఆ పాప మొహం నేను చూడలేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమీ నాకు తెలియదు. కానీ వాళ్ళు బ్లైండ్గా మనలను నమ్మి ఒక ఆడపిల్లని మన దగ్గర పంపిస్తున్నారు మీటింగ్ గురించి. ఆ బిడ్డ జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకున్నాను కనుక ఈ రీతిగా పనులు చేయని పిల్లని దేవుని కొరకు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ వాళ్ళు, ఎంత ఆసక్తి చూడండి దేవుడు. ఆమె యొక్క జీవితానికి ముందు బాట తల్లి వేస్తున్నది. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బాట ఆ తల్లి వేస్తూ ఉన్నది. నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. హల్లెలూయా! అద్భుతమైన పవర్ఫుల్ మాట అది. మీరు దాని గురించి పిలువబడ్డారు. కానీ నేనేమి చేయను, చెప్పాను కదా ఉదాహరణ, ఫ్యానో ఏసీ కొన్నప్పుడు స్విచ్ కూడా నువ్వే అయ్యయ్యా అనేటువంటి స్థితిలోనికి చాలామంది దిగజారిపోయారు. అందుకనే ఒకవేళ అలాంటి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదేమో. రేపు నీ జీవితాన్ని, రేపు నీ దానాన్ని, లేదంటే రేపు నీ యొక్క సమయాన్ని నువ్వు ఏం చేసావని ప్రశ్న దేవుడు వేస్తే మనం చెప్పగలమా? చెప్పగలిగేటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళాలి. కోరుకుంటాడండి దేవుడు. చాలా పూలు పూయబడినటువంటి ఆ గార్డెన్లోకి వెళ్ళి ఒక తోటమాలో లేదంటే ఎవరో ఆ యొక్క పువ్వుని ప్లక్ చేస్తున్నప్పుడు, ఆ కోస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా ఒక సెలక్షన్ ప్రకారము ఆ యొక్క తోటలో సంచరిస్తారో అదే విధముగా దేవుడు మనలను కోరుకునేవాడుగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా! ఎక్కడో గొర్రెలను కడుక్కుంటూ వాటికి గడ్డి కోసి గడ్డి ముందు వేసి కాస్తున్నటువంటి, అక్కడ ఏజ్ లేదు, దావీదుకి అర్హత లేదు, తల్లిదండ్రులే నిరాకరించారు, సహోదరులు తన సొంత కడుపున సమానముగా పుట్టినటువంటి సహోదరులు కూడా నిషేధించబడినటువంటి దావీదును పరిశుద్ధుడు కోరుకున్నాడు. హల్లెలూయా! ఎందుచేతననగా అతను ఖాళీ సమయములలో దేవుని నామాన్నే మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని కొనియాడుటే దావీదు యొక్క పని, హార్పు వేసుకుంటూ. అందుకనే ఒకవేళ ఆ ఏకాంతాన్ని దావీదు కోరుకున్నాడేమో. ఒకవేళ నాన్న నేను తీసుకుని వెళ్తాను వాటిల్ని అని ఒకవేళ వెళ్ళి ఏకాంతముగా తండ్రిని ఆ యొక్క ఆత్మీయ కన్నులతో చూస్తూ దేవునిని మహిమపరుస్తూ గడిపాడేమో. కోరుకుంటాడండి దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! వాళ్ళ మనస్సును దేవుడు చూస్తాడు. ఏమని బిడ్డలారా, మీ మనస్సును దేవుడు చూస్తాడు, మీ ఆలోచన దేవుడు చూస్తాడు, నీవు దేవుడు ఎలా నీకున్న ప్రేమను దేవుడు చూస్తాడు, మీ యొక్క సమయం ఏ విధంగా దేవుడికి వెచ్చించబోతున్నాడో దేవుడు చూస్తాడు. చూసినప్పుడు నిన్ను కోరుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నిన్ను కోరుకుంటాడు. దేవుడిని ప్రేమించి దేవుని నామాన్ని గణపరుస్తూ నువ్వు సంతోషపడుతూ ఉంటే ఆయన సంతోషపడిపోతూ ఉంటాడు. సంతోషపడంగానే ఏం చేస్తాడు తెలుసా? ఆయన గుప్పెళ్లను నీ వైపు విప్పుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే. సమూయేలు చెవిలో చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరి అని మనకు కనపడుతున్నది, కానీ దేవుని దృష్టిలో దావీదు నా ప్రజలను ఏలబోవు రాజు. దేవుడు కోరుకుంటే ఏదన్నా జరగకుండా ఉంటుందా అండి? ఇక్కడ చూద్దామండి ఆ వాక్యాన్ని. 12వ వచనం చదువమ్మా. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడైన వాడు అయి ఉండెను. ఎంత బాగా వర్ణించారండి. ఇలాంటి వర్ణన ఎవరి గురించి చేశారు బైబిల్ గ్రంథంలో? మోషే గురించి. కొంతమంది దైవజనులను చూస్తూ ఉంటుంటే సాక్షాత్తు దేవదూతలే వాక్యం చెప్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా! దేవుని సేవకులను ఐడెంటిఫై చేయగలిగినటువంటి విచక్షణ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని భక్తి చేసేటువంటి వాళ్ళు నిజముగా వాళ్ళ ఆత్మతో చేస్తున్నారా లేదా అని ఐడెంటిఫై చేయగలిగినటువంటి జ్ఞానం ఇచ్చాడు.
వాళ్ళ రూపురేఖలు అంతగా బాగపోయినా ఒక అందంగా కనపడతారండి వాళ్ళు. ఈ యొక్క అందము, ఈ రూపము, ఎర్రగా ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లో ఉన్నటువంటి దావీదు కుమారులకు లేదు, ఎండలో తిరుగుతున్నటువంటి దావీదుకి ఎర్రని వాడుగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకనగా అతని హృదయములో దేవుని నామాన్ని ఘనపరచుటే, దేవుని నామాన్ని మహిమపరచుటే. నువ్వెక్కడన్నా ఉండు, నువ్వేదన్నా చేస్తా ఉండు, నిన్ను పిలుచుకుంటాడు దేవుడు. అంతేకాదు అర్హతను కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలుచుకుంటాడండి, నిన్ను ప్లక్ చేసి తీసుకుంటాడు ఆయన. 11వ వచనం చివరిలో, నీవు వానిని పిలవనెంపు, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుండుమని యెషయాతో చెప్పగా. అంతకు ముందు కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అంటే ఎంత బలహీనంగా మాట్లాడుతున్నాడు, ఒక తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. కడసారి వాడు ఒకడు ఎవడో ఉన్నాడు లేనాడు ఎవడు. అంటే అక్కడ మాటల్లోనే ఇహలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు, పరలోకపు తండ్రి ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మనల్ని తృణీకరించిన, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, మనుష్యులు మన యొక్క తల్లిదండ్రులే మనల్ని ఐడెంటిఫై చేయకపోవచ్చు, సొంత వాళ్ళే మనల్ని తక్కువ చేయొచ్చు. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయిందండి. సొంత వాళ్ళే ఏకుమేకైనటువంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఎవరేమని అనుకున్నా, నీ దేవుని దృష్టిలో నీవు సరిగ్గా ఉంటే చాలు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, తీసుకుని వచ్చి మరీ చేతిలో పెడతాడు ఆయన. మనం చేయవలసిందల్లా దేవుని నామాన్ని మహిమపరచటం. దావీదును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడనంటే, దేవుని దృష్టిలో అతడు ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలను దేవుడు చూశాడు. అందుకనే మనుష్యులు పై లక్ష్యాన్ని చూస్తారు, కానీ నేను లోపల చూశాడు. అంతరంగంలో దావీదు అంతరంగంలో ఏమున్నదో దేవుడు చూశాడు. తన సేవకుడిని, తన ప్రవక్తని పంపించాడు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 71, 72. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు మానేయమని చెప్తాడు దేవుడు. ఎందుకు చెప్తాడో తెలుసా? అంతకంటే పెద్దదాన్ని దేవుడు దాచిపెట్టించాడు. పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన శాస్త్రమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుడు పిలుచుకున్నాడంటే ఆ యొక్క సామర్థ్యము కూడా దేవుడే ఇస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గములో నడవడానికి దేవుడిని పిలుచుకుంటాడు. దేవుడి మాట వినడం సరిగా, దేవుని సేవకుల మాట కూడా వింటల్లా. రండి అంటే చూస్తా. నీ మనస్సును, నీకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను, దేవుని సేవడలో నీకున్న ఆసక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు అది చాలు, క్వాలిఫికేషన్స్, అర్హతలు చాలు. నీకు నాకు ఇది చేయలేను, ఇది చేయలేను అని అనవక్కర్, నింపుతాడు అంతే ఆయన. నువ్వు ఖాళీ వెజలులాగా, ఖాళీ పాత్రలాగా ఆయన ముందు ఒబీడియంట్గా నిలబడ్డమే. ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి దావీదుకి? ఏముంది ఎక్స్పీరియన్స్? రాజుగా ప్రజలను పరిపాలించేటువంటి అనుభవం ఉన్నదా? లేదు. ఆసక్తి ఉన్నదా? లేదు. సామర్థ్యం ఉన్నదా? లేదు. శక్తి ఉన్నదా? లేదు. ఏదీ లేదు. కానీ పిలుచుకున్న తర్వాత అన్నీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. గొర్రెల కాపరి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. యేసేపును గుంటలో నుండి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానియేలు పాలేరులాగా వచ్చాడండి. పాలేరు, దానియేలు. పాలేరు అంటే ఏంటి? ఏం చెప్తే అది చెయ్యాలి. అక్కడ ఏం చేశాడు? సంస్థానాధిపతులలో ముఖ్యుడైన వాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా.
హృదయాన్ని చూసేటువంటి దేవుడి యొక్క ఆలోచనలలో మనము ఇమిడిపోవడమే దేవుని బిడ్డలారా. నా జీవితాన్ని ఆ రీతిగా మలుచుకుంటాను. దేవుని నామం విషయంలో నేను వాడబడతాను. దేవుని నామాన్ని గణపరచుటలో నా శక్తి, నా బలము, నా యొక్క చేతులు కాళ్ళు ఉపయోగిస్తాననేటువంటి ఆలోచనే దేవుని దృష్టికి గొప్ప ధననిధిలాగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కొరకు నేను ఉంటానంటే చాలు, దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. మనల్ని చూసి దేవాది దేవుడు ఆ మాట అనేటువంటి స్థితిలోనికి మీరు జీవితాన్ని మలుచుకోండి. నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్న ఆమె, ఈమె అనేటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళండి. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.